చేసి నన్ను పలికించినావు. ఈ స్తోత్రగానం నీ సొంతమే. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని. ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని. దేవరని దీవెనలు ధారాళముగను వీరి
తల్లి గారు మీ ప్రార్థన చేసి ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ దేవ మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆలయంలోనికి ప్రవేశించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ యొక్క ప్రతిష్ట శిలా ఫలకమును ప్రభు ఆవిష్కరిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో ఉండి నడిపించమని అడుగుతున్నాం. మీ హస్తమును కలిపి ప్రభు ఈ యొక్క ఆవిష్కరణ మీరు జరిగించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. మన డైరెక్షన్ సెక్రటరీ గారు టి రవికుమార్ వచ్చి దీన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాను. సిఎస్ఐ పరిశుద్ధ పౌలు దర్శన దేవాలయము రేగులపాడు, ధర్మాజిగూడెం వెస్ట్ ప్యారిష్, ధర్మాజిగూడెం డేనరీ ప్రతిష్ట మహోత్సవము ది 6/11/2024. ప్రతిష్టాపకులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ తండ్రిపూడి జార్జ్ కొర్నెలియస్ బిషప్ తండ్రి గారు, ఎంఎస్సి బిడి, ఎంఏ, ఎంఐ, ఎంటీహెచ్, డిడి. దక్షిణీయ సంఘ కృష్ణ గోదావరి దీక్షకండ పీఠాధిపతులు, విశిష్టకండ ప్రాపర్టీ కార్యదర్శి రెవరెండ్ ఐ కరుణానిధి గారు, అధ్యక్షకండ బిషప్ చాప్లెన్ గారు, రెవరెండ్ కె ఆనంద్ గారు, చర్చ్ కౌన్సిల్ చైర్మన్ ఏలూరు, శ్రీ బి ఆనందరావు సామ్యుల్ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్. ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ జె అలెగ్జాండర్, జనరల్ చైర్మన్ శ్రీమతి జె షారోన్, శ్రీమతి డి బాయమ్మ గారు. సంఘ పెద్దలు శ్రీ వీరభద్ర రాజేష్ గారు, శ్రీ కాటుకూరి దావిదరాజు గారు, శ్రీమతి బంటు విజయ కుమారి, శ్రీమతి చట్టుమల స్టీఫెన్ కుమారి గారు మరియు స్త్రీల మైత్రి యూత్ మరియు విశ్వాసులు. దేవుని నామమునకే ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు చెందును కాక. రండి రండి యేసుని పిలుపు వినియోనిందా యోచింపారేలా, యేసుని పిలుపు యోచింపారేలా, అవనిలో ఆసబడి భారము మోయువా ప్రయాత శాంతి ఆత్మకు నిలలో రండిరం, యేసుని యోధపురం మనుచున్నాడు, ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణముని ఆత్మకు నిలలో శాంతి ఆత్మకు నిలలో రండి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియ సేవకులు దేశభక్తుల చక్రవర్తి గారు, పాయమ్మ గారు, వారి యొక్క కుటుంబము, సంఘ పెద్దలు, సంఘ నాయకులు అందరి కలిసినైనా దేవాలయాలు కట్టుకోవాలన్నప్పుడు మీరు వారి యొక్క కోరికలు సిద్ధింపచేసి వారి యొక్క ఆలోచన యావత్తును సఫలపరిచి ఇది నీ బిడ్డలమైన మేమందరము కూడా దేవాలయాన్ని ప్రతిష్ఠించుకొని ప్రారంభించుకొని లోనికి ప్రవేశించడానికి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకన్నా ముందుగా దేవాలయంలోనికి మీరు ప్రవేశించి సమస్త చీకటి అంధకార శక్తులను బంధించి మీ సన్నిధి, మీ ప్రకాశత, మీ వేలుగా అక్కడ వచ్చి మీరే మమ్మల్ని అందరినీ కూడా లోనికి ఆహ్వానించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఎల్లవేళలా మీరే పొందుపరిచి ప్రార్థిస్తూ ఉన్నాం. చక్రవర్తి గారి యొక్క కుటుంబాన్ని దీవించండి, సంఘ పెద్దలను దీవించండి. ఈ ఆలయ నిర్మాణ విషయంలో ఎవరెవరైతే సహకరించారో, ఎవరెవరైతే సహాయ సహకారాలు అందించున్నారో ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరే పొందమని ఇప్పుడు మేము ప్రవేశించుతుండగా మాకన్నా ముందుగా మీరే ప్రవేశించి మమ్మల్ని అందరినీ కూడా లోనికి ఆహ్వానించి మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవాలయ ప్రతిష్ఠ దినములను సమర్పించే అధికారులకు దక్షిణ సంఘం కృష్ణా గోదావరి దక్షిణ పీఠాధిపతి ది రైట్ రెవరెండ్ డాక్టర్
యాజకుని స్థితుల వారికి ధర్మాధికుడు నిలవి ధర్మాధికుడు నష్టపాద గ్రామ సంఘ కాపరి సంఘ పెద్దలు సంఘస్థులు దేవాలయ ప్రతిష్ఠ దినమును సమర్పించే అధికార పత్రం ఘనమైన తండ్రి గారు దేవుని అత్యంత కృప వలన తమని ప్రార్థన ఆర్థిక సహాయం వలన మేమందరం కలిసి కృషి చేసి నేటికి ఈ దేవాలయం పూర్తి చేయగలిగింది. దేవుని చిత్తమును బట్టి ఈ దేవాలయం మా అధ్యక్షుల వారైన మీ చేత ప్రతిష్ఠించబడుతున్న సమయంలో ఈ దేవాలయంలో సంబంధించిన స్థలమును దేవాలయ కట్టడమును దేవాలయంలోని సమస్త ఉపకరణములు మీకు అప్పగించుతున్నాము. ఈ దేవాలయంలో జరుగు బాప్తిస్ములు నిర్ధారణలు ప్రభు సంస్కారములు పరిశుద్ధ వివాహములు మొదలగు సమస్త పరిశుద్ధ ఆరాధనలు మీ అధికారంలో మీ చేత నియమింపబడిన గురువుల చేత జరిగించబడినట్లు వారికి చేదోడి వాదములుగా నుండి వారితో సహకరించి సమస్తము దేవుని మహిమ కొరకును సంఘం యొక్క సంక్షేమం కొరకు జరిగించదమని ఈ సమయంలో మా హృదయపూర్వకంగా అంగీకరించి మీ ఆధీనమునకు ఈ దేవాలయం అప్పగించుతున్నాము. ఆమేన్. స్థలము రేగులపాడు, తేదీ 6/11/2024. ఇట్లు నిండు వందనములతో సంఘ గురువులు పెద్దలు సంఘస్థులు. దేవుని నామమునికి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. పైన కూర్చుంటున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మతినే నామం పేరున పరిశుద్ధ పౌలు దేవాలయాన్ని ప్రతిష్ఠించి ప్రారంభించి మిమ్మల్ని అందరినీ కూడా లోనికి అన్న వెనక్కి జరగండి. ఆమేన్. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, లైట్ వెనక్కి పట్టుకో. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మా డాక్టర్ రవికుమార్ అని కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని మనందరి తరఫున తెలియజేస్తున్నాను. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, వర్కింగ్ కమిటీ మెంబర్స్, కౌన్సిల్ మెంబర్స్ ప్రతి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేని చెరువుల గురువులకు అలాగే గురువులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఆరాధన ప్రారంభం చేసుకుందాం. ఆరాధించుదాము. కృపా సమాధానం మీకు కలిగిన గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. తండ్రికి నీ కుమారునికి పరిశుద్ధాత్మక మహిమ కలిగిన గాక. తండ్రి విన దేవా, నీ శక్తి వలన జ్ఞానము వలన సమస్తమును సృష్టించినందుకు
ఈ కుమారుడిని మా రక్షకుని ఇచ్చుట వల్ల లోకం ఎంతో ప్రేమించినామని రుజుపరచినందుకు నేను స్తుతించుచున్నాను. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయటం, పాపము తప్ప అన్ని విషయములే మావలి చేయబడినందులకై నేను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంతుల్లోనికి నడిపించి ఆ హృదయంలో దేవుని ప్రేమను క్రమరించుటకై నేను స్తుతించుచున్నాను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగయుగములు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. పిలుపు వాక్యములను చెబుతున్నాం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీరుటను పాపము చేస్తుని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్న యోగ్యుడను కాను. మనము పాపము లేని వారిమని చెప్పుకున్న ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకున్నాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. మనమందరము మోకరించి మౌనముగా నుండి మనము పరీక్షించుకున్నాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందాము. దయచేసి అందరూ నా వెనక్కి మాటలు చెప్పడి. సర్వశక్తియు మిక్కిలి కనికరముల తండ్రి, తప్పిపోయిన గొర్రె వలె మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. అయినను మా ప్రభువు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము, ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కార్యము పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమింకా భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తి కనికరము గల దేవుడు మన సహోదరి సహోదరుల సమస్త పాపములను క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ప్రభువును స్తుతించుడి. దైవారాధన కొరకు ఈ బృందం కట్టుటకు ఒక స్థలము ప్రత్యేక పరచుటకు తన సేవకుల హృదయములను ఆయన తన చెత్త ప్రకారము ప్రేరేపించినందున దేవుని మిక్కిలి పరిశుద్ధ నామ ఘనత కొరకు దీన్ని ఇప్పుడు ప్రస్తుతిస్తున్నాము. మనల్ని ప్రేమించి తన ప్రేమియందు మనల్ని అంగీకరించిన తండ్రి దేవుని మహిమ కొరకు, మనం ప్రేమించి మన కొరకు తను అప్పగించుకున్న కుమారు మహిమ కొరకు మనం వెలిగించి పవిత్రపరచు ప్రస్తుత మహిమ కొరకు అందరు నాతో ఈ మాట చెప్పండి. మనము ఈ ప్రార్థనా గృహమును ప్రతిష్ఠించుతున్నాము. చెప్పిన మాట, ఆయన పరిశుద్ధ వాక్యము చదువుటకు సిలువ వేయబడి తిరిగి లేచి పరలోకమునికి ఎక్కిన యేసుక్రీస్తు సువార్త ప్రకటించు కొరకు ఆయన కృపా సంస్కారముల ఆచరణ కొరకు నాతో కలిసి చెప్పండి. మనము
ఈ ప్రార్థనా గృహమును ప్రతిష్ఠించున్నాము. మార్గం వెతుకు వారందరికీ వెలుగు చూపుటకును, శోధింపబడి వారి బలపరచుటకును, దుఃఖపడు వారందరినీ ఓదార్చుటకును, రోగులందరికీ ఆరోగ్యం ఇచ్చుటకును. ప్రార్థించుదాము. ప్రభునందలి జ్ఞానము భయము పెంపొందించుటకు, యవనులకు బోధించి నడిపించుటకు, త్రోవ తప్పిన వారిని అందరినీ మరలించుటకు, విశ్వాసులందరినీ బలపరచుటకు. నా వెనుక చెప్పండి అందరూ. మనము ఈ ప్రార్థనా గృహమును ప్రతిష్ఠించుచున్నాము. ఒకే విశ్వాసమందును పరిశుద్ధుల సహవాసమందును అందరి ఎడల ప్రేమ సానుభూతి అందును పరిశుద్ధాత్మ ద్వారా దైవ నివాస స్థలముగా నుండుటకు మనకు అనుగ్రహింపబడిన దానముకు ఈ గృహము కొరకు కృతజ్ఞతగాను దేవుని గృహమునకు చెందిన వారమైన మనలను మనం ఇప్పుడు ప్రతిష్ఠించుకున్నాము. నా వెనక చెప్పండి. దైవారాధన కొరకును ఆయన రాజ్యమందలి సేవ కొరకును మనలను మనము ప్రతిష్ఠించుచున్నాము. ఆమేన్. ఇది ఎల్లప్పుడూ మాకు మా తండ్రి గృహముగా ఉండునట్లును ఇక్కడ మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మేము మీతో కలుసుకున్నట్లు దయచేయము. ఆమేన్. ఈ గృహములోని నీ పరిశుద్ధ వాక్యమును చదువువారును, బోధించువారును, వినువారందరూ పరిశుద్ధ లేఖనములో జీవవాక్యములను బయలుపరచు నీ ఎడల కృతజ్ఞత కలిగినట్లు దయచేయము. ఆమేన్. నీ బిడ్డలు ఇక్కడ చేయు ప్రార్థనలు, అర్పించు అర్పణలు ఎల్లప్పుడూ నీ దృష్టికి అంగీకృతమైనవై ఉండినట్లు దయచేయము. ఆమేన్. ఇక్కడ బాప్తిసం పొందువారును, నిర్ధారణ పొందువారును తమ జీవితాంతము క్రీస్తు యొక్క నమ్మకమైన భటులను సేవకులై ఉండినట్లు దయచేయము. ఆమేన్. ఇక్కడ జరుగు వివాహములన్నీ నీ దీవెన పొందినట్లు అనుగ్రహించుము. ఆమేన్. మా రక్షకుని ఆజ్ఞకు విధేయులై ఇక్కడ నీ బిడ్డలు ఆయన శరీర రక్తములను సంస్కారమును పొంది జీవాహారములో పాలిభాగస్థులై నిరీక్షణ ద్వారా నిత్య జీవమునకు వారసులగుటకు దయచేయము. ఆమేన్. ఈ స్థలములో జరిగినదంతయు నీకు ప్రియమైనది కానున్నట్లు దయచేయము. మా అనుదిన జీవితములలో స్తుతియాగముగాను మా ఉల్లాసములను పరమానందముగాను మార్చి మా వాక్య పట్టణముల ద్వారా మమ్మల్ని చెంతకు చేరదీయని అనుగ్రహించుము. ఆమేన్. మా ప్రార్థనలన్నింటినీ మన ప్రభుని యేసుక్రీస్తు నామమున తను నేర్పించిన మాటల్లో అర్పించుదాము. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన. నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మా ఇలా ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించడం, మా అపరాధములను క్షమించము. మమ్మను శోధన తేక దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల దేవుని ఆరాధనకును సేవకును ఈ గృహమును పరిశుద్ధ పౌలు దేవాలయముగా, పరిశుద్ధ పౌలు దర్శన దేవాలయముగా దీనిని ప్రత్యేకించుచున్నానని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామము పేరట ప్రకటించుచున్నానని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామము పేరటన ఆయనకే యుగ యుగములకు మహిమ, ఘనత, రాజ్యము, శక్తి కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ ప్రభువా, ఈ బల్లను ఇతర వస్తువులను నీ మహిమ కొరకు శిలువ మీద అర్పించబడిన అర్పణకు నిత్య జ్ఞాపకార్థముగాను ఆశీర్వదించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ దినమునికి ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ వాక్య భాగాలు చదువుతున్నాం. మొదటి పాఠం. కాండము 40వ అధ్యాయము
17వ వచనం నుండి 34వ వచనం వరకు. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలబెట్టబడిన. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలబెట్టి దాని బొమ్మలను వేసి దాని పలకలను నిలబెట్టి దాని పెండె బద్దలను చూపి దాని స్తంభములను నిలబెట్టి మందిరము మీద గుడారమును పరచి దానిపైని గుడారపు కప్పును వేసిన. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందిరములో ఉంచి మందసమునకు మోకపరలను దూర్చి దాని మీద కరుణాపీఠమును ఉంచెను. మందిరములోనికి మందసమున తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డు తెరను వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దేనావృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డుతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసాను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసాను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునద్ద దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళము కొరకు దానిలో నీళ్లు పోసెను. దాని యొక్క మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొని వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును బలిపీఠమునకు సమీపించినప్పుడును కడుక్కొని మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకును చుట్టూ సంపూర్తి చేశాను. ఈ మొదటి నాకు మొదటి పాఠంగా అనేక పట్టణస్థులను లేఖనంలో పరిశుద్ధ గ్రంథం నుండి సువార్త పాఠముగా మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 14 నుంచి 16 వరకు దేవుని వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 14 నుంచి 16 వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎదుగు రాగా ఆయన వారిని స్వస్థపరచును. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి చేయము అని దేవాలయములు కేకలు వేయించిన చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వించున్నావా అని ఆయన అడిగి అందుకు యేసు వించున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధపరిచేసి తిని అన్న మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పినాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడి ఉన్నారు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యం ముగించండి. చూడగోరెదా దేవ మందిరము
మందిరావరణములను చూడగోరిదా చూడనాకు నాశగలవి సుందర వర్ణములవి చూడనాకు నాశగలవి సుందర వర్ణములవి చూడనాదు ప్రాణమెందు సొమ్మసిల్లుచున్నదా చూడగోరిదా దేవ మందిరావరణములను చూడగోరిదా నీరు నివాసమును చూడనెంత రమ్యమైన జనర నీరు నివాసమును చూడనెంత రమ్యమైన జనర నాడు హృదయములకురా ధన్యమిచ్చు ఇప్పుడు ఇప్పుడు చూడగోరిదా దేవ మందిరావరణములను చూడగోరిదా పారరండు మనముని గుడి మనము అలర ప్రభుని చూడ పారరండు మనముని గుడి మనము అలర ప్రభుని చూడ మందిరమున చేరి పరసాది మందిరమున చూడగోరిదా సమయంలో దేవుని వాక్యంలో మనందరినీ తండ్రిగా కనిపిస్తారు. కారణభూతుడమైన మా గొప్ప దేవ, ఈ గ్రామ విశ్వాసులను మరి సంఘ కాపరి దేశభక్తుల చక్రవర్తి గారి కుటుంబాలన్నింటినీ ప్రభా మీరు విస్తరింపచేసి ఈ దినాన్న ఒక చిన్న మందిరాన్ని కట్టుకోవడానికి ప్రభా మీరు వారికి ఇచ్చినటువంటి సమయం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా నీ ప్రేమిడులు కూడా ఎంతో కాలం నుండి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఒక దేవాలయంలో ఆరాధించాలని చెప్పి వేచి ఉన్నప్పుడు ప్రభా వారి కోరికలు సిద్ధింపచేసావు, వారి యొక్క ఆలోచన యావత్తును సఫలపరిచావు. ఈ దినాన్న దేవాలయం నిర్మించుకొని లోనికి ప్రవేశించి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి భాగ్యాన్ని ప్రభా మీ బిడ్డలందరూ బిడ్డలమైన మా అందరికీ మీరు ఇచ్చే విధానాన్ని బట్టి మీకు మరొకసారి నిండి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ బిడ్డలను ఉద్దేశించి కొద్ది నిమిషాలు ప్రభా మీ యొక్క వాక్యం అందించని ఉండగా మీ సన్నిధి మీ ఆత్మతనాన్ని నింపండి. మీ సన్నిధి మీ ప్రకాశత మీ వెలుగు ఇక్కడ ఉంచి ప్రతిదీ మీకు మహిమకరముగాను సంఘానికి దీవెనకరముగా అధ్యక్ష ఖండానికి ఆశీర్వాదకరముగా నడిపించుమని త్వరలో రానయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రియ శ్వాసలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి మీ అందరికీ కూడా నా యొక్క రెండు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినాన్న ఒక చక్కటి సుందరమైన అందమైన మరి దేవాలయాన్ని నిర్మించుకొని దానిలోనికి దినాన్ని మనం మీరు ప్రవేశించి దేవునికి మీరు నిండు మనసుతో హృదయంతో సంతోషంతో ఆయనకు స్తుతులు చెల్లించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మీకు ఇచ్చినందుకు మొదటిగా మనం అందరం కూడా దేవునికి నిండు వందనాలు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. మరి ఈ దేవాలయ నిర్మాణంలో శ్రమించి కష్టించి పనిచేసినటువంటి ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘ విశ్వాసికి విశ్వాసురాలకి, మరి యవనస్తులకు చిన్న బిడ్డలకు స్త్రీల మైత్రి వారికి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందించుచున్నాను. మరి ముఖ్యంగా మీకు ముందుండి నడిపించినటువంటి దేశభక్తుల చక్రవర్తి మాస్టర్ని నిండుగా వారిని అభినందిస్తూ ఉన్నాను. చక్కటి వాక్యాన్ని అక్కడ పెట్టారు. ఏది నీ కోరికను సిద్ధింపచేస్తాను, నీ ఆలోచన యావత్తును సఫలపరుచుతానని చెప్పి చక్కటి వాక్యం అన్నమాట. ఐ లవ్ దట్ వర్డ్ అనమాట. ఎక్కువగా నేను ఇష్టపడే వాక్యం ఏంటప్ప అంటే అదే. మరి ఆ వాక్యాన్ని ఇక్కడ నేను చూసేటట్టుకి ఆశ్చర్యపోయాను. చాలామంది రకరకాలుగా వాక్యాలు పెడతారు. ఇది దేవుని మందిరము, ఇది దొంగల గుహ కాదు, రకరకాలన్నీ పెడతారు. కానీ మాస్టారు ప్రార్థనాపూర్వకముగా దర్శనపూర్వకముగా దేవుడికి మాస్టారు బయలుపరిచి ఉన్నాడు.
నీ కోరికను సిద్ధింపజేస్తాను, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అన్నట్లుగా మాస్టర్ యొక్క కోరిక ఏంటంటే ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించాలి. ఈ దేవాలయంలోనికి ప్రజలందరినీ కూడా తీసుకొని రావాలా. ఈ దేవాలయంలోనికి చీకటిలో నడిచేటువంటి జనులను వెలుగులోనికి నడిపించాలా. ఈ దేవాలయంలోనికి త్రోవ తప్పిన వారిని లోపలికి నడిపించాలి అనేటువంటి ఒక దర్శనంతో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఇది. నీ కోరికను సిద్ధింపచేస్తాను. ఈ దినాన ప్రతి ఒక్కరూ కూడా అన్ని క్రైస్తవులేమి క్రైస్తవేతరులేమి మరి అందరూ కూడా ఈ దినాన ఒక దేవాలయం తలుపులు నిత్యము తెరిచి ఉంటాయి కాబట్టి దానిలోని ప్రవేశించడానికి, దానిలో మోకరించి ప్రార్థన చేసుకోవడానికి, దానిలో మోకరించి కోరికలను సిద్ధింపచేసుకోవడానికి కూడా మరి ఈ దేవాలయాన్ని వారు నిర్మించిన విధానాన్ని బట్టి వారు కాదు నేను అనేది, దేవుడే వారి ద్వారా నిర్మించి ఉన్నాడు. ఇక్కడ దేవాలయ అవసరత ఉన్నది అనేటువంటిది. దాని మీద చక్కటి పాట పాడారు. చూడగోరేదా దేవ మందిర ఆవరణములను చూడగోరేదా. ఎందుకు చూడాలనుకుంటున్నారు? దేవాలయాన్ని చూడాలని వచ్చారు మీ లోపలికి, మందిరాన్ని చూడాలని వచ్చారు, మందిరం లోపల ఉన్న ప్రతి వస్తువును కూడా చూడాలని వచ్చారు. కారణం 84వ దావీదు కీర్తనలు అంటున్నాడు, జీవము గల దేవుని దర్శించడానికి, జీవము గల దేవుణ్ణి దర్శించడానికి. రాయి రప్ప చెట్టు పుట్ట ఇక్కడ లేదమ్మా. ఇక్కడ ఎవరున్నారు? జీవము గల దేవుడు ఉన్నది. ఆయనే నేనే మార్గమునై ఉన్నాను, నేనే సత్యమునై ఉన్నాను, నేనే జీవమునై ఉన్నాను. కాబట్టి ఆ జీవము గల దేవుడు ఈ గృహంలో దర్శించుతూ ఉన్నాడని చెప్పి తెలుసుకొని నమ్మి నీవు నేను మనమందరము కూడా ఈ దినాన ఈ దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలోనికి పాల్గొనడం జరిగింది అనేటువంటిది కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంటున్నాడు ఇక్కడ, నా మందిరాలను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందంతో కేకలు వేయించుకున్నాను. శరీరం ఆనందంతో కేకలు వేస్తూ ఉన్నాడు. ఏమనుకుంటారు కానీ లోపల ఉన్నది జీవము గల దేవుడు ఉన్నాడమ్మా. ఇప్పుడు చూడండి, దానియేలును కూడా సింహబోన్లో పడేశారు. సింహబోన్లో పడేసినప్పుడు దానియేలు భయపడ్డాడా? భయపడలా. ఆయన ఏమన్నారంటే, నేను జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నాను, నా దేవుడే నన్ను కాపాడుతాడు, నా దేవుడే నన్ను రక్షిస్తాడు అనేటువంటి ధైర్యంతో మరి దానియేలు సింహబోన్లో వేసినప్పుడు ఆ సింహబోన్లో దానియేలు వెళ్ళిన విధానం కూడా చూస్తూ ఉన్నాం. తెల్లవారుజామున అప్పుడు చక్రవర్తి వచ్చి ఏమంటున్నాడు, జీవము గల దేవుడిని ఆరాధించుతున్న దానియేలు అని అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసామా? రాజు చిరకాలము జీవించును కాక, రాజు చిరకాలము జీవించును కాక. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుడు బిడ్డలారా, ఈ దేవాలయంలో సింహం బోను అనేటువంటి దేవాలయంలో ఎవరున్నారమ్మా? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అంతేకాకుండా శృంగారం అనే దేవాలయం దగ్గర గుడ్డివాడు వాళ్ళందరూ కూడా వెళుతూ ఉన్నప్పుడు ఒక భిక్షగాడు ఏం చేస్తాడమ్మా? పేతురు యోహాను యొక్క చూస్తారు, పేతురు యోహాను చూస్తారు అన్నమాట. ఆయన ఏమనుకుంటున్నాడు? వీళ్ళేదో దేనికోసం, డబ్బుల కోసం లేకపోతే దేనికోసం చూస్తున్నాడు అనేటువంటి ఒక అనాలోచితమైన ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ పేతురు యోహాను ఏమన్నారంటే, వెండి బంగారములు మా యొక్క లేవు, కానీ మాకు కలిగినదే మేము ఇచ్చుచున్నాము. దిగ్గున లేచి నడవనగానే, నీ పరుపెత్తుకొని లేచి నడవనగానే పరుపెత్తుకొని వాళ్ళు అక్కడ నడిచిన విధానం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, దేవుడి బిడ్డలలో, దేవుని కుమారులు కుమార్తెలలో దేవుడు కూడా ఉన్నాడు. స్వస్థతలు జరుగుతాయి, దేవాలయంలో స్వస్థతలు జరుగుతాయి అనడానికి నిదర్శనం ఏంటంటే, పేతురు యోహానులు మరి ఆ ఇద్దరిని భిక్షగాళ్ళు ఇద్దరిని కూడా పరిపెత్తుకొని ఏమన్నప్పుడు అడిగిన ఆ స్వస్థత కార్యము ఆశ్చర్య కార్యమే. ఇది నీవు నేను నమ్ముకునేది ఏంటంటే, ఈ దేవాలయంలో జీవము గల దేవుడు ఉన్నాడు. నీ మొర నా మొర, నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకిస్తాడు. తప్పకుండా స్వస్థతను ఆయన
దయచేస్తాడు అనేటువంటి ఒక గొప్ప నమ్మకంతో వాడు ఉన్నారు. ఈ దినాన ప్రతి క్రైస్తవ విశ్వాసి ఇక్కడ దేవాలయంలోకి వీడికి అస్వస్థతగా ఉన్నప్పుడు, పిల్లలు జ్వరం పడుతున్నప్పుడు, మరి ఎగ్జామ్స్కి భయపడుతూ ఉన్నప్పుడు ఏమంటున్నాడు ఆయన? భయపడకుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, నీవు నడుచు మార్గములన్నింటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎగ్జామ్ రాసే మార్గంలో ఆయన తోడుగా ఉన్నాడు, బలహీన సమయంలో ఆయన తోడుగా ఉన్నాడు, అన్ని విషయాలలో కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన అందుకనే అంటున్నాడు భయపడకము భయపడకమని చెప్పేసి ఆయన ముమ్మారులు సంవత్సరంలో అన్ని రోజులు 365 రోజులు కూడా 65 సార్లు ఆయన భయపడకుడి అనేటువంటి ఆ మాట అక్కడ మాట్లాడిన విధానం కూడా నేను చూస్తూ ఉన్నాను. ఇంకొక మాట అంటున్నాడు, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని ద్వారము దగ్గర ఉండుట నాకు ఇష్టము అంటున్నాడు. ఎక్కడ ఇష్టం అంటున్నాడు? మందిర ద్వారం దగ్గర. ఆదివారం అయిపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ప్యాకాట్కి వెళ్ళేవాడు ప్యాకాట్కి వెళ్తాడు, మరి బార్ షాప్కి వెళ్ళేవాడు బార్ షాప్కి వెళ్ళిపోతాడు. ఏది కొద్దిగా 1 గంట కదా, చక్కగా దేవాలయానికి వెళ్ళి మన తప్పిదాలు ఒప్పుకొని రక్షణ పొందుదాము, రక్షింపబడదాము అనేది ఆలోచన ఉంటుందా? అది రాదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరిని ఇష్టపడుతున్నాడు? భక్తిహీనుల గుడారం దగ్గర ఉండడం కన్నా దేవుని ద్వారం దగ్గర ఉండేవాడే దేవునికి ఇష్టం. దేవుని ద్వారం వద్ద ఉన్నటువంటి వారు, ఆ గుడ్డివారు, ఆ భిక్షకారులు అందరూ కూడా ఏ రీతిగా స్వస్థత పొంది ఉన్నారు, నీవు నేను కూడా అదే రీతిగా మనం స్వస్థత పొందుతాము అనేటువంటిది కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, 1000 దినములు గడుపుట నాకు ఇష్టము అంటున్నాడు. ఒక దినము దేవుని యొక్క గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. అది పోగొట్టుకుంటున్నాడు. ఆ శ్రేష్టాన్ని, ఆ మేలును పోగొట్టుకొని ఆదివారం నాడు గుడికి రాలేకపోతున్నాము. ఒక్కొక్కసారి వస్తున్నాము, ఒక్కొక్కసారి రాలేకపోతూ ఉన్నామంటే శ్రేష్టతను పోగొట్టుకుంటున్నాము, దేవుడిచ్చేటువంటి కృపను పోగొట్టుకుంటున్నాము, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పోగొట్టుకుంటున్నాము. కాబట్టి పిల్లలేమో క్రికెట్ వెళ్ళిపోతారు ఆదివారం అంటే. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాస్టర్ మంచి తరబీదు ఇచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా మాస్టర్ యొక్క తరబీదులో వీళ్ళందరూ కూడా మంచి దేవుని బిడ్డలుగా, మరి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నారని చెప్పేసి కూడా నేను విశ్వసించు ఉన్నానని చెప్పేసి కూడా మీకు తెలియవచ్చింది. ఇప్పటి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మాస్టర్ ఏమంటారంటే ఎజ్రా, నెహెమ్యా లాంటి వారు మాస్టర్. ఎందుకంటే దేవాలయాన్ని, పడిపోయినటువంటి దేవాలయాన్ని కట్టించడానికి ఎజ్రా, నెహెమ్యాలు ఏ రీతిగా పూనుకున్నారో అదే విధముగా మాస్టారు, మరి ఇంకా పెద్దలు ఇక్కడ అందరూ కూడా ఆ రీతిగా పూనుకొని ఈ దినాల ఈ కార్యాన్ని దేవుడి చేత సిద్ధింప చేసుకున్నారు. అంటే ఎజ్రా, నెహెమ్యా వాళ్ళు కూడా అనేక మందిని ఏది ఊళ్ళో చదువుకొని బయటికి వెళ్ళి పెద్దలుగా ఉన్నట్టు మంచి ఉద్యోగస్తుల్లో ఉన్న వాళ్ళని అడిగి తీసుకొని వచ్చి గొప్ప దేవాలయాన్ని కట్టారు. యెరూషలేము దేవాలయపు ప్రాకారపు గోడలను కూడా కట్టారన్నమాట. కాబట్టి ఎజ్రా, నెహెమ్యాల వలె మరి మాస్టర్ కూడా కష్టపడ్డాడు, సంఘం కూడా కష్టపడింది. సంఘ సహాయం లేకపోతే మాస్టర్ ఏమీ చేయలేడు. ఒక వ్యక్తి నిలబడ్డాడు, సంఘ సహాయం ఇచ్చింది. ఆ నిలబడిన వ్యక్తి చక్కగా ఒక మంచి చిన్న మంద అన్నట్లుగా ఈ దేవాలయం కట్టడం బాగుంది అంటే. అంతే ఇంకొక ఉద్దేశం కూడా ఉంది మాస్టర్లు. ఒకవేళ సంఘం పెరిగితే కింద కెమెరాలు పెడతారు, కింద టీవీలు పెడతారు, అవి పెట్టుకుంటే సరిపోతుందని చెప్పేసి కింద భాగం కూడా ఆ మాస్టర్ కట్టడం అనేటువంటిది ఆలోచన. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆలోచన. కాబట్టి మనమందరం కూడా మాస్టర్ని అభినందించవలసినటువంటి వారమై ఉన్నామని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏమంటున్నాడు? 2వ పాఠ్యభాగం, పరజనుల నుండి తోడుకొని వచ్చి పరిశుద్ధులతో మిమ్మల్ని చేరుతున్నాడు.
పరదేశంలో ఉన్నారు. అంటే అన్యాచారాలను అవహేళన చేయటము రకరకాల ఆచారాల్లో మనం ఉండి ఈ దినాన్న దేవాతి దేవుడి దేవాలయాన్ని ఇంటికి తెచ్చాడంటే పరజనులుగా మీరు ఉండకుండా పరిశుద్ధులుగా ఉండడానికి, ఈ పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండడానికి, ఈ పరిశుద్ధులతో మీరు పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయడానికి దేవాతి దేవుడు మిమ్మల్ని దినాన్న పరిశుద్ధతలోనికి నడిపించడానికి ఈ దేవాలయాన్ని నిర్మించినారు అనేటువంటిది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చివరిగా దేవాలయ ప్రవేశపు రోజున యేసు ప్రభువుల వారు యెరూషలేము వెళుచు ఉండగా, ఆ యెరూషలేము దేవాలయంలో ఎవరెవరు ఉన్నారమ్మా? గుడ్డివారు ఉన్నారు, ఇంకా అమ్మా ఒకరు చెప్పండి. ఎవరైనా రోకలమ్మ వారు ఉన్నారా? వ్యాపారం చేసేవారు ఉన్నారా? కొన్ని దేవాలయాన్ని వ్యాపారంగా మార్చుకుంటారు, దేవాలయాన్ని బిజినెస్గా మార్చుకుంటారు. కానీ ఇది బిజినెస్ కాదు, ఇది ఒక మార్కెట్ ప్లేసు కాదు, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము. ఇక్కడ మనం చూసినట్లయితే వెళ్తూ ఉన్నప్పుడు నేను చెప్తాను, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చూస్తే, నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించున్నాను, సదాకాలం అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలమును ఏర్పరచున్నాను అని నొక్కి చెప్పి ఆ ముఖమును ప్రజల తట్టు తిప్పుకున్నాను. ఎవరి కోసం ఇది దేవాలయం నివాసం? దేవుని కోసం ఆయన చెప్పాడు. ఈ మొదటిగా దేవుడు ఎక్కడున్నాడు? ఏదేని తోటలో ఆదాము హవ్వలతో ఉన్నాడు. తర్వాత ఎక్కడున్నాడంటే గుడారాలలో ఉన్నాడు. గుడారాలలో ఉన్నటువంటి దేవుడు ఏమడిగాడంటే మన దావీదు గారిని అడిగాడు అన్నమాట. ఏమని? నీకొక నివాసం ఉంది, మరి నేను కూడా నివసించిన ఒక నివాసం కావాలి, కట్టించవా అని చెప్పి క్వశ్చన్ చేసి అడిగినప్పుడు, ఎందుకు కట్టిస్తాను అన్నాడు. అన్న తర్వాత ఆయన ఏమన్నాడంటే, నీ చేతులు రక్తసిక్తమై ఉన్నవి కాబట్టి నువ్వు కాదు, నీ కుమారుడైనటువంటి సొలొమోను రాజు చేత కట్టబడాలి అని అన్నప్పుడు సొలొమోను రాజు కూడా వారిని కట్టించాడు అన్నమాట. ఈ దేవాలయాన్ని ఇక్కడ కట్టించిన తర్వాత ఆయన ఏమంటాడు? పరిశుద్ధత నివసించినట్లు. తర్వాత మరి ఇంకొక అధ్యాయం చెప్తాను. 9వ అధ్యాయంలో అంటున్నాడు, సొలొమోను ప్రత్యక్షమై అతనితో ఈలాగు సెలవిచ్చాడు, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి. ఎక్కడన్నాడమా? నా సముఖమందు. ఇది దేవుని సముఖము, దేవుని ప్రసన్నత. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనను నేను అంగీకరించుకుని నా నామం అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. ఈ మందిరాన్ని పరిశుద్ధపరిచి ఉన్నాను. దేవుడు పరిశుద్ధపరిచినటువంటి మందిరాన్ని మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వ్యాపారం పిల్లలుగా చేశారు, పావురాలు అమ్ముతున్నారు, పావురాలు కొంటున్నారు. అంతా దుర్వ్యాపారం జరుగుతూ ఉన్నది, అక్కడ చెడు జరుగుతూ ఉన్నదండి. ఆ చెడును యేసుప్రభు ఏం చేశాడంటే తన స్వహస్తాలతో కొరడా చేసి దానితో వాళ్ళందరినీ కూడా కొట్టి పారద్రోలిన విధానం కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆయన ఆ కార్యము చేయడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే తెలుసా మనకి? నీ హృదయము నా హృదయము దేవుని ఆలయమై ఉన్నది. నీ హృదయము నా హృదయము ఆయన సన్నిధి అయి ఉన్నది. కాబట్టి మనం ఆయన అనేది ఏంటంటే ఎలాగైతే నేను ఈ దుర్వ్యాపారం చేసేటువంటి వారిని నా హృదయంలో నుంచి, నా దేవాలయంలో నుంచి వెళ్ళగొట్టానో, మీరు కూడా మీ హృదయంలో ఉన్న కపటము,
మోసము, అసూయ, ద్వేషము. కొంతమంది అయ్యగారు వెళ్ళిపోయారు, మరి అసూతో వెళ్ళిపోయారో ద్వేషంతో వెళ్ళారో నాకు తెలియదు. కాబట్టి అలా కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట, కొన్ని జరుగుతూ ఉంటాయి. అది పోవాలి, అది వెళ్ళిపోవాలి, అది ముందు వెళ్ళిపోవాలి. కాబట్టి నీవు నా హృదయంలో ఉన్నటువంటి ఆ చెడు గుణాలను, చెడు లక్షణాలను మనం తీసివేసుకున్నట్లయితే, అంటే పరిశుద్ధ దేవాలయాన్ని ఆయన పరిశుద్ధపరిచి ఉన్నాడు. నీ హృదయాన్ని, నా హృదయాన్ని కూడా ఆయన పరిశుద్ధపరిచి ఉన్నాడు. పరిశుద్ధపరిచిన హృదయంలో ఆయన నివసించాలంటే మన హృదయాలు కూడా ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఏనాడైతే పరిశుద్ధత కలిగి ఉంటామో ఆనాడు నీ హృదయంలో, నా హృదయంలో దేవాతి దేవుడు నివసిస్తాడు. పరిశుద్ధత లేకుండా చీకట్లో నివసించగలం. ఆయన చీకటిలో వెలుగు ప్రకాశించుతున్నది, కానీ చీకటి దానిని గ్రహింపలేదు. మన మధ్య ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, కానీ చీకటి ఏం చేస్తుందంటే దానిని అంగీకరించినట్లా, వెలుగును అంగీకరించినట్లా. వెలుగైనటువంటి క్రీస్తు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. కానీ మనం గమనిస్తూ ఉన్నామా? ఇదిగో నీ తలుపులతో నేను తట్టుచున్నానయ్యా అంటున్నాడు. తలుపు తీస్తే లోపలికి వస్తాడు, తలుపు తీయకపోతే వస్తాడు లోపలికైనా? రాగల సమర్థత ఉంది, కానీ మనలో మార్పు లేకోకుండా, ఆయన మన హృదయంలో పవిత్రత, పరిశుద్ధత లేకుండా ఆయన రాడు అనేటువంటిది కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, అలనాడు యేసు ప్రభుల వారు దుర్వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి వారిని ఏ రీతిగా దేవాలయంలోంచి వెళ్ళగొట్టి ఉన్నాడు. ఈ దినాన్న నీ హృదయము, నా హృదయము దురాలోచనలు ఉన్నవి, దుర్వ్యాపారం ఉన్నది, దురాలోచనలు ఉన్నవి, దుష్ట ఆలోచనలు కూడా ఉన్నవి. వాటన్నింటినీ కూడా కపటం ఉంది, మోసం ఉంది, మాయ ఉంది. అయ్యగారు వచ్చేస్తారైతే మీరు వెళ్ళిపోండి, అయ్యా నీ వెనకాలే వస్తానంటారు. రారు. అయ్యగారు మేము వచ్చేస్తున్నాం, అయ్యా గుడికి పదండి అంటారు. వస్తారా? రారు. అయ్యగారికి వెళ్ళిపోయినాక అక్కడే ఉంటారు. మీరు వస్తున్నారని నమ్ముతున్నారు, ఎందుకంటే మాస్టర్ యొక్క కాపరత్వంలో మీరు ఉన్నారు కాబట్టి, మరి మాస్టర్ మార్గదర్శకులు కాబట్టి తప్పకుండా మీరు ఉంటారు, ఆ రీతిగా ఉంటారు. ఈ సంఘాన్ని చిన్న మందని ఒక గొప్ప మందగా చేస్తారని చెప్పేసి నమ్మకము నాకున్నదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మన హృదయాలు ఎప్పుడు కూడా దేవుని కొరకు మనం మన హృదయాన్ని ఇచ్చాము. మన హృదయాన్ని మనము పవిత్రపరచుకోవాలి. పవిత్రపరచుకోకుండా ఎగతాళిగా మాట్లాడకూడదు. ఆ వెళ్తున్నారులే గుడికి అంటాడు, ఇంకొకటి వచ్చేయమంటాడు, ఏముందులే అంటాడు, ఇంకొక రకరకాలుగా అంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం శుద్ధ హృదయం కలిగి నా యొద్ద ఉండండి, నా యొద్దకు రండి అంటున్నాడు. శుద్ధ హృదయం కలిగి నా యొద్దకు రండి ఏమని అన్నాడు? శుద్ధ హృదయం ఆయన కోరుకునేది కూడా శుద్ధ హృదయాన్ని కోరుకుంటున్నాడు. శుద్ధ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మనమందరం కూడా శుద్ధ హృదయం కలిగి ఉన్ననాడు దేవాతి దేవుడు అన్ని విధాలా మనల్ని ఆశీర్వదిస్తాడు, అన్ని విధాలా మనల్ని హెచ్చిస్తాడు. మన బిడ్డలకు మంచి విద్యలోను, బుద్ధిలోను, ఆరోగ్యంలోను, అన్ని జ్ఞానమునందు కూడా ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ముందు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. మనం తల్లిదండ్రులమైన మనము క్రీస్తుని పోలి నడుచుకుంటే మన బిడ్డలు మరణాలు పోలి నడుచుకుంటారు. ప్రతి ఆదివారం, శుక్రవారం, బుధవారం మనం ప్రార్థనకి వస్తే ఆ బిడ్డలు కూడా కొంచెం పెద్ద అయినాక వాళ్ళు కూడా ప్రార్థనకు రావడానికి అలవాటు పడతారు. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని విశ్వాసంతో పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, పరిశుద్ధమైన ఆలయంలో ప్రవేశించే ముందు నిన్ను నీవు నీ హృదయాన్ని శుద్ధి చేసుకో అంటున్నాడు. పరిశుద్ధత ఉన్నదా లేదా? ఏమైనా వాళ్ళ మీద వెళ్తున్నావా గుడికి? భర్త మీద పోట్లాడుతున్నావా? భార్య మీద పోట్లాడుతున్నావా? తల్లిదండ్రుల మీద పోట్లాడుతున్నావా? ప్రశాంతంగా వెళ్ళాలి గుడికి, ప్రశాంతత కలిగి ఉండాలా. ప్రశాంతత కానీ మనం అందరం కూడా దేవుడి దృష్టిలో నిత్య వెలుగులోనికి, నిత్య జీవములోనికి మనం ప్రవేశించాలని చెప్పేసి కోరుకుంటూ దేవాతి దేవుడు మిమ్మల్ని, మీ సంఘాన్ని 60 30 60 100 ఫలింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాస్టార్కి, సంఘ పెద్దలకు, సంఘ నాయకులకు అందరికీ తోడై ఉండును కాక. ఈ సమయంలో మన తండ్రి గారు చక్కటి వాక్యములో
ఆలయం యొక్క పరిశుద్ధత, పవిత్రత, అలాగే ఆలయంలో ఎవరుంటారని చెప్పారు? జీవము గల మన దేవుడు నివాసం చేసే చక్కటి అది స్థలం అని మనందరినీ కూడా ఉద్దేశించి చక్కటి వాక్యం నడిపించిన మన తండ్రి గారికి ప్రత్యేకమైన వందనాలు మనందరి తరఫున కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరి తండ్రి గారు, తల్లి గారు మన అధ్యక్ష ఖండానికి బిషప్ తండ్రి గారు తల్లిగా వచ్చిన తర్వాత మరి ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా సంఘాలను బలపరుస్తూ ఆలయ నిర్మాణాలు, శంకుస్థాపనలు, పునాది రాయి వేయటం, నిర్ధారణ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాల్లో సంఘాలన్నిటి కూడా బలపరుస్తూ, అలాగే గురువుల యొక్క మరి ఆర్థిక స్థితిని కూడా వారు ఎంతగానో మెరుగుపరిచి అందరినీ కూడా ప్రేమిస్తూ నడిపిస్తున్న తండ్రి గారు దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఈరోజు మనందరినీ కూడా మరి దీవిస్తూ ఆలయాన్ని ప్రతిష్ఠ చేసి చక్కటి మాటలు తెలియజేస్తున్న తండ్రి గారికి ప్రత్యేకమైన వందనాలు మరి తెలియజేస్తున్నాము. అలాగే మన అధ్యక్ష ఖండ బిషప్ మరి తల్లి గారు, మరి స్థైల మైత్రి ఉమెన్స్ ప్రెసిడెంట్ తల్లి గారు, రెవరెండ్ డాక్టర్ మరి జాషువా కుమార్ తల్లి గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మరి తల్లి గారు కూడా ఎప్పుడు ప్రార్థన చేయండి ఆయన మన అధ్యక్ష ఖండం కోసం, అలాగే అధ్యక్ష ఖండ అభివృద్ధి, ఆత్మీయ స్థితి కోసం ఎప్పుడు కూడా వారు మాట్లాడుతూ వారి తపన అధ్యక్ష ఖండం అంతటి కూడా దేవుడు ఇంకా మరి దీవించాలని, ఆశీర్వదించాలని ఎప్పుడు వారు ప్రార్థన కోరుతూ ఉంటారు. ఈరోజు మన మధ్య చాలా తల్లి గారు కూడా క్లుప్తంగా వారి యొక్క గ్రీటింగ్స్, దేవుని మాటలు మనకు అందించాలని కోరుతూ ఉన్నారు. అందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరి DCI గారికి, జలాల జడ్రయ్య గారికి, సంఘ నాయకులకు, పెద్దలకు, మరి చక్రవర్తి గారికి, ఆనందన్నకు, యవనస్తులకు, ఆల్టర్లో ఉన్న గురువులకు, మరి మన సెక్రటరీ గారికి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత చక్కని దేవాలయంలోనికి మనము ప్రవేశించి దేవుని ఆరాధించి, స్తుతించి, కనపరిచేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అక్కడ డేట్స్ చూస్తూ ఉన్నప్పుడు 6/11/2020, 21, నెక్స్ట్ 24, 6/11, 3 డేట్స్. వాటి గురించి ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలనేది కొంచెమే చదవగలిగాను. చక్కగా రాశారు. ఈ 3 కూడా ప్రారంభము అంటే పునాది, తర్వాత ఇది స్టార్ట్ చేసినటువంటి సమయము, మళ్ళా ప్రతిష్ట, మనము దేవుని ఆలయంలోనికి ప్రవేశించినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మరి వ్రాయబడుతుంది. అవును, దేవుని యొక్క మందిర విశిష్టత తండ్రి గారు తెలియజేశారు. మనము కట్టుకున్నాం దేవుని ఆలయాన్ని. మనము దేవుని ఆరాధించడానికి ఇక్కడికి రాలేకపోతే దేవుని దీవెనలు మనం పొందలేము. మరి సమూయేలు మొదటి పత్రికలు మనము హన్నా ప్రవక్తని చూస్తాం. ఆమె తన యొక్క గొడ్రాలి తనం గురించి పెనన్న తన సవతి ఎంతగానో బాగా హేళన చేస్తూ ఉన్నది, అవమానిస్తబడుతూ ఉన్నది. ఆ అవమానములో, హేళనలో ఆమెకు నాకు కూడా ఒక బిడ్డ కావాలి, నేను ఎందుకు ఇలా అవమానించబడాలనేటువంటి ఉద్దేశంతో షిలోహులో ఉన్నటువంటి దేవాలయానికి ఆమె వెళ్ళింది. వెళ్ళి అక్కడ దేవుని యొక్క వాక్యములు మనం చూస్తాం. బహు దుఃఖాక్రాంతురాలుగా తన ఆత్మను దేవుని సన్నిధిలో కృమ్మరించుకుంది. ఒక మందిరంలో మన అవసరత ఉన్నప్పుడు మనం బహు దుఃఖాక్రాంతులుగా అట్లా ఎప్పుడైతే దేవునిలో మనము మన యొక్క అవసరతను, అక్కరలను చెప్పుకోగలుగుతామో, మన బాధలను, మూలుగులను వినిపించగలుగుతామో, తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నా జీవితంలో నేను చాలా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఆలయంలో కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. యెరూషలేములో అయితే ప్రతి స్థలంలో కూడా ప్రార్థన చేసేందుకు
ఆనందరావు సామ్యుల్ అన్న నిదర్శన సాక్ష్యం అనమాట. ముందుగా వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేస్తే అప్పుడు దైవతండ్రి గారికి ఎందుకమ్మా అంత తొందర, ఎందుకు అట్లా ముందుకు వెళ్ళిపోతావు అని అన్నారు. కానీ చేసుకోవాలి ప్రార్థన, నా విజ్ఞాపన అక్కడ చెప్పాలి, నేను అనుకున్న మాటలు దేవునికి తెలియపరచాలని చాలా చకచకా ముందుకు వెళ్ళిపోయి ముందు ప్రార్థనకి ప్రాధాన్యత ఇచ్చేదాన్ని. నిజంగా ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. నా జీవితంలో కూడా చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడినటువంటి సమయాలు తండ్రి గారితో మాతో దర్శనాల ద్వారా ఆయన మాట్లాడినటువంటి మీ నిజంగా తలుపు మూసి మోకరించగా నిజంగా అప్పుడు దేవుడు ఒక వెలుగులాగా లోపలికి వచ్చి నా పక్కన మోకరించినటువంటి అనుభూతి. తలుపు మూసి మోకరించగా మోసిన తలుపులే దారి ఇచ్చనే, తలుపు మోసి మోకరించగా మోసిన తలుపులే దారి ఇచ్చనే, అవమానములే అడ్డు వచ్చిన నా దేవుడే కొండలాగా అడ్డు నిలచనే, అవమానములే అడ్డు వచ్చిన నా దేవుడే కొండలాగా అడ్డు నిలచనే, రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును, మోగవాడు కాదు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడి తీరును, నాకు పడిన సంఖ్యలే కదా అద్భుతానికి నీ ఒక అవకాశం, నాకు పడిన సంఖ్యలే కదా అద్భుతానికి నీ ఒక అవకాశం, చెరసాల అనుభవములే కదా సింహాసనానికి మార్గము, చెరసాల అనుభవములే కదా సింహాసనానికి మార్గము, రాతి మనసు కాదు నా దేవుడు, రాతి గుండెతో మాట్లాడును, మోగవాడు కాదు నా దేవుడు, మూర్ఖులతో మాట్లాడి తీరును. మన దేవుడు మాట్లాడే దేవుడు. మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనలు వినవచ్చేటువంటి దేవుడు. ఆయన ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. షిలోహులో ఆమె ప్రార్థించినప్పుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. తీసుకుని వచ్చి బిడ్డనిచ్చినప్పుడు ఆ బిడ్డను మరలా షిలోహు దేవాలయంలో వదిలివేసింది దేవుని పరిచర్యకై. మరి నడుము వంగిపోయినటువంటి స్త్రీని చూస్తున్నాం. లూకాసు వార్త మరి 21వ అధ్యాయము 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. నడుము వంగిపోయినటువంటి స్త్రీ ఎప్పుడైతే ఆ దేవాలయం కాసుల్ని దేవునికి సమర్పించింది కాబట్టి దేవుడు ఆమె కానుకను ప్రశంసించాడు. మనం ఇస్తే ఆయన చూచేటువంటి దేవుడు, ఆయన మనకు దీవెనను ప్రొమ్మరిస్తాడు. మనం వస్తే దేవాలయానికి ఆయన మన అవసరత అక్కర మన అస్వస్థత తెలిసినటువంటి దేవుడు కాబట్టి మనకు స్వస్థత ఇస్తాడు, మన బిడ్డలకు చదివిస్తాడు, మన కుటుంబాల్లో కడతాడు. ఆయన మన అవసరతలను తీర్చి మన అత్యధికంగా దీవించేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఈ ఆలయము మరి అంచెలంచెలుగా ఎదుగుతూ పరిశుద్ధాత్మకు నిలయమై ఉండాలని, అనేక ఆత్మలను రక్షించేటువంటి పరిశుద్ధ గృహముగా ఇది ఉండాలని మేము ప్రార్థిస్తూ మరి ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించాలని మేము కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేసే ఒక తల్లిగా దేవుడు ఒక తల్లిగా నన్ను గ్రహించాడు. మరి వారి ప్రార్థనలు, వారి యొక్క ప్రోత్సాహం అన్నది కూడా మరవలేనిది. మరి ఈరోజు చక్కటి మాటలు తెలియజేస్తూ మనందరినీ కూడా ఆశీర్వదించిన తల్లి గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున
ప్రత్యేకమైన వందనాలు. మనందరూ కూడా చప్పట్లు కొడుతూ సంతోషంగా తెలియజేద్దాం. అలాగే మన అధ్యక్ష ఖండ సెక్రటరీ గారు డాక్టర్ రవికుమార్ అన్న గారు వారి యొక్క శుభాకాంక్షలు వారి గ్రీటింగ్స్ అందించాలని తెలియజేయాలి. అధ్యక్ష ఖండ తరపున